మహిమ కలుగును గాక. గడిచిన దినములన్నీ దేవుడు ఆయన చల్లని రెక్కల్లో మనల్ని కాచి కాపాడినాడు. మరి రేపు దినము ఆదివారం కాబట్టి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతాల్లో మరి మీ మందిరాలకి కంపల్సరిగా కుటుంబ సమేతంగా మరి వెళ్ళి ప్రభువుని ఆరాధించాల్సిందిగా ప్రభు పెట్టి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూసినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన కట్టడ కానీ ఆజ్ఞ కానీ 6 దినాలు పని చేసుకొని 7వ దినాన అది పరిశుద్ధంగా కాబట్టి పరిశుద్ధంగా ఆచరించాలని మరి నీవు కానీ నీ కుటుంబం కానీ నీ దాసీలు కానీ నీ పశువులు కానీ నీ మధ్య నివసించే పరదేశులు కూడా ఏ పని చేయకూడదు. అది పరిశుద్ధ దినము, పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు వారికి కట్టడ ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి మరి 7వ దినం రేపు ఆదివారం పరిశుద్ధ దినం కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాల్సిందిగా ప్రభు పెట్టి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.